జగనన్న వదిలిన బాణాన్ని అంటూ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసిన షర్మిల గారు ఈరోజు ఏం పీక్కుంటారో పీక్కోండి, నా మీద ఎంతమందిని దాడి ఉసిగొలుపుతారో ఉసిగొలపండి అంటూ సొంత అన్నకే సవాల్ విసిరే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అసలు ఒక సొంత చెల్లిందండి, సొంత తల్లింది. ఒకళ్ళు ఇలా కొంత అనుమానం వేస్తుంది. రాజశేఖర రెడ్డి చంపించింది కూడా తన పదవి కోసం రాజశేఖర రెడ్డి చంపి ప్లాన్ వేసింది వీళ్ళేనా? అలా రియలెన్స్ ఆదాని అన్నారు. ఆదాని గారికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు. ఈ అంతా కుంభకోణం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ఆదాని వాళ్ళకి ఏమైనా లింక్స్ ఉండేమో అని చెప్పి ప్రజలు అనుమానం వేస్తుంది. రాజశేఖర రెడ్డి ఎందుకు చనిపోయాడు? సోనియా గాంధీ అది చంపడానికి కారణం ఇప్పుడు తన సొంత బాబాయ్ మొన్న ఎలక్షన్లో పబ్బం గడుపుకున్నాడు. ఏంది నారావర రథ చరిత్ర అని చెప్పి పబ్బం గడుపుకున్నాడు. ఈయన లోన కూర్చున్నాడు, చెల్లిని బయటకు వదిలాడు. ఆమె 3222 కిలోమీటర్లు తిరిగి అన్న కోసం కష్టపడి రెయ్యి పగలనక ఒక ఆడకూతురు తిరిగిందంటే ఎంత మనోధైర్యంతో తిరిగిందో తెలుసా? అలాంటి చెల్లెలికి ఒక్క నాడన్నా నీ ప్యాలెస్కి రాగలిగిందా? ఒక్క విషయంలో మేలు జరిగావా? ఆస్తిలో కానీ రాజకీయంగా కానీ ఆ అమ్మాయిని ఆ ఆడకూతుర్ని బలిపోషణం చేసావు. ఇవాళ ఆ బలు నిప్పి కనమై ఇవాళ నీ భాగవతం మొత్తం బయటపడుతుంది. ఎన్ని అబద్ధాలు ఆడవరు నీ సొంత ఇంట్లోనే. నువ్వు చేసిన అరాచకానికి నీ సొంత నుంచి నీ తల్లిని బతిమలాడే పరిస్థితికి వస్తుంది. నీ తల్లిని ఎమ్మటి వచ్చిందా? ఇవాళ బైబిల్ పెట్టుకుని చెప్పమను నీ అమ్మని. అదే బైబిల్తో పట్టుకొని ప్రచారం చేయమని నీ కోట్లేస్తారేమో జనం చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా నువ్వు ఇవ్వకూడదు. నీకు భవిష్యత్తు చాలా ఉంది. నీతిగా నిజాయితీగా డబ్బులు మనప్పుడు శాశ్వతంగా రావు, కీర్తి ప్రతిష్టలే వచ్చేది. నీ తండ్రికి ఉన్న పేరుని నువ్వు చెడగొట్టావు, ఇది నగ్న సత్యం. అసలు చెల్లిని తిడతన్నా మాట్లాడలేని పొజిషన్లోకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడంటారు? ఏం చేస్తాడండి? అన్ని చేసిన తప్పులే కదా. అసలు ప్రజలకి పరిపాలనా విధానం లేదు. తిట్టినాడికి పదవి అంటాడు. అసెంబ్లీలో బూతులు తిట్టినాడికి పదవి అండి. పక్కన చెవి పెట్టుకుని పక్క నవ్వి ముఖ్యమంత్రి నవ్వుతుంటే స్పీకర్ నవ్వుతున్నా పక్కన ఊపుగాళ్ళు ఉండారుగా. ఇప్పుడు నరసరాపేటకు వస్తున్నాడు మన అనిల్ కుమార్ యాదవ్ గారు. పోలవరం ప్రాజెక్టు గన్ పెట్టి కలుపుతా అంట సంవత్సరం లేపు. ఈ మూండా 5 సంవత్సరాలు అయింది. తర్వాత ఒకడు వచ్చాడు గంటల బాబు. ఏది ప్రతిపక్ష నాయకులు రాళ్ళు ఎప్పించే గంటల బాబు వచ్చాడండి, రాంబాబు గారు. అప్పుడైనా నల్లగా పెయింట్ వేసుకున్నాడు, ఇప్పుడైనా తెల్లగా గడ్డం వేసుకున్నాడు. ఎందుకు? నేను అసలు పోలీసు అనిపించుకోవడానికి. ఒకప్పుడైనా నల్ల గడ్డం నల్ల మీసం, ఇప్పుడైనా తెల్ల గడ్డం తెల్ల మీసం. ఎందుకు ఈ అరాజకం? ఇవన్నీ ఏంది? నీ మోకంలోనే నీకు ప్రజలకు తేడా అవపడుతుంది. నువ్వు ఆ గంట అమ్మాయి కావాలన్నప్పుడు నల్ల గడ్డం నల్ల మీసం, అది బయటపడేదానికి ఇప్పుడు తెల్లగడ్డం తెల్ల జుట్టు. ఎందుకు? నేను పెద్దవాడిని, నేను అడ్డుపని చేయను ప్రజలకు వినిపించడానికి. చెవులో పూలు పెట్టు అంబడు గారు, చెవులో పూలు పెట్టు. పోలవరానికి దాని అంటారు ఏదంటారండి, డయాఫ్రమ్ వాళ్ళు అంటేనే నీకు అర్థం తెలియదు. 5 సంవత్సరాలు అయింది. మీ ముఖ్యమంత్రిగా 3 అసెంబ్లీ సమావేశాల్లో 2022, 2023, 2024, ఇప్పుడు 2025 నువ్వు ముఖ్యమంత్రి అయ్యి నువ్వు 2005లో పోలవరం పూర్తి చేస్తా. ఇది కటికి అబద్ధం. ఎవడైనా జనం ఇక నీ మాటలు నమ్మి ఓట్లేదంటే వాళ్ళు చెప్పు తీసుకుని వాళ్ళు కొట్టడం కదా, వాళ్ళు ఇల్లు పెట్టి పారిపోవటమే. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీల్లో దాదాపు 12 నుంచి 13 కోట్లు ఎక్కడికక్కడ ఆటోల్లో, బస్సుల్లో, బ్యాగుల్లో దొరకటం ఒక రకంగా కలకలం లేపిన పరిస్థితి కనుక కడపలో వరుసన వెళ్తున్న 30 కంటైనర్లు అనేది కేంద్ర ప్రభుత్వ బలగాలు ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా వచ్చి ఆపటం. ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? ఏమంటారు? ఇక్కడ మన నవ్యాంధ్ర రాష్ట్రంలో సారాయి కానించి, ఇసుక కానించి, మట్టి మాఫియా కానించి ఇవన్నీ దోపిడీ డబ్బు మన ముఖ్యమంత్రి సాయంత్రం వెనకాల ఆయన కౌంటర్లోకి వెళ్తున్నాయండి. ఇక టైం అయిపోయింది. నేను ఓడిపోయినా నేను సిద్ధంగానే ప్రశాంతంగా వెళ్ళిపోతానని లండన్ అని చెప్పి ఆయన ముందుగానే చెప్పాడు. ఒక వారం క్రితం 10 రోజుల క్రితము. ఇక ఎట్టుకుని నేను వెళ్తున్నా కదా అని దొరుకుతుంటే ఈ కంటైనర్లో డబ్బు మొత్తం వివిధ దేశాలు తరలించడానికి ఒక పక్క ప్రణాళిక పక్కన. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పొత్తుంది కదా, రేపు సెంట్రల్ ఎలక్షన్ జరిగితే ఒకవేళ కాంగ్రెస్ కర్మదాలకు వస్తే ఈ కంటైనర్లు బాబు, ఈ డబ్బు బాబు, ఈ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కాజేసిద్దని బీజేపీ అండతో ఈ డబ్బు ఇతర దేశాలకి లండన్కి దాటడానికి మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని విజయవాడ నుంచి ఆటోలో చెన్నైకి డబ్బులు 5 కోట్లు, 6 కోట్లు, 12 కోట్లు. ఈ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది? ఎక్కడి నుంచి వస్తుంది?
ఎలక్షన్ కోడ్ మొదలకే డబ్బు ఈ రకంగా జరుగుతుందంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్ర డీజీపీ గారు ఏం చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఎవడు తెలియకుండా పట్టుకోబెట్టగా ఈ కంటైనర్ల 12 దొరికింది. ఎట్లా దొరికినాయి? అంటే 30 కంటైనర్లు, అంటే ఇక్కడ 30 కంటైనర్లు డబ్బు ఉందని ఇంతవరకు బయటకు రాలేదు. కానీ అసలు కేంద్ర బలగాలు కూడా దాని గురించి బయట ఎక్కడ ఎందుకని చెప్పలేకపోతున్నాయి అంటారు. ఏదో ఇక్కడి నుంచి ఫోన్లు పోతే అయ్యగారు పోయి కాళ్ళు పట్టుకుంటాడు. అక్కడ ఏమైనా మోదీ గారు ఏమైనా ఆయన అమిత్ షా గారు అభయహస్తం ఇస్తారు. ఈ న్యూస్ బయటికి రానియొద్దని ఇట్లా చెయ్యి ఆపుతారు. ఏం చేస్తారండి? ప్రజల సొమ్ము. ఏదైనా సరైన నీతి గల నాయకుడు ఉంటే ఆ డబ్బు కనుక నిజమైన డబ్బు, ఆ కంటైనర్లో 30 కంటైనర్ల డబ్బులు కానీ ఆటోలో డబ్బులు కానీ ఇవన్నీ మన ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి పేదవాళ్ళకి పంచితే ఒక్కడ నెత్తి మీద ఇలా ఒక్కొక్కడికి 3,50,000 అప్పు ఉంది. ఈ అప్పులు మొత్తం రద్దవుతాయి. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మనిషికి 3,50,000 అప్పులు ఇలా జగన్ గారు పేదవాడైతేనేమి ధనికుడు అందరి మీద వేసిన అప్పు అది. ఆ అప్పు మొత్తం పోతాయి. ఆ కంటైనర్లో 30 కంటైనర్ల డబ్బులు కానీ ఆటోలో పోయే 5 కోట్లు కానీ కార్లు వెళ్ళిన 12 కోట్లు కానీ ఈ మొత్తం ఎన్ని కోట్లు అసలు కట్ల పరిచుకుంటూ వస్తాయి. మన ఆంధ్ర నుంచి ఢిల్లీ దాకా ఒక 5 లైన్ల కట్ల పరిచుకెళ్తాండి మోదీ దగ్గరికి, ఆయన అమిత్ షా దగ్గరికి. ఇంత అరాచకం అండి ఇది జరుగుతుందో రాష్ట్రంలో ప్రజలు గమనించాలి. ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ? తిట్టినాడికి బూతులు ప్రతిపక్ష నాయకులు తిట్టినోళ్ళకేమో ఎమ్మెల్యే సీటు, తిట్టనయా పద్ధతి ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడే వాళ్ళకేమో సీటు ఖాళీ. వాడు ఉన్నాడు తమ్మినేని సీతారాం కూడా స్పీకర్ అంటే ఆయన శాసనసభ్యులకు ఏలెత్తు చూపించడం, ఫైల్ ఇసురు కొట్టడం, ఆ సీట్లో ఉన్న కుర్చీలో ఉన్న దిండు కూడా పక్క పడిపోతుంది. అంత సీరియస్గా మాట్లాడుతున్నాడే స్పీకర్ అంటే ఎట్టుండాలి? అరే తమ్మినేని, నీ సీటు నీకు లేదు. భవిష్యత్తులో నువ్వు రాజకీయాల్లో ఉండాలంటే స్పీకర్ అనేది ఎలా ఉండాలి అంటే గతంలో చాలామంది చూశారు. మన నారేంద్ర మనోహర్ గారు కూడా చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు, కోడెల శివప్రసాద్ చేశాడు, ప్రతిభా భారతి ఒక మహిళ. వాళ్ళని చూసి సిగ్గు తెలుసుకోరా సన్నాశాడ. మీ ఆవేశాలు మీరు ఎవరు చూసి మీ 150 సీట్ల బలం చూసుకొని తిరిగిద్ది, బొమ్మ తిరగబడిద్ది, మీకు స్టాంపు పడిద్ది, ముద్ర పడిద్ది. ఎక్కడ పడాలి అక్కడ పడిద్ది. తొందరపడక తమ్మినేని నీ యొక్క అసెంబ్లీలో నీ హావభావాలు టీవీలో చూస్తుంటే సామాన్య మానవుడికో నా వయసు వాడివే నువ్వు కూడా సిగ్గు శరం లద్ద మాకే టీవీ ఆపేస్తున్నావు. అంత దుర్బుద్ధి ఎందుకు రా నాయన? ఉందతనంగా ఉండండి, మీకు మేలు జరిగింది. ఇదంతా ఒక పక్కన పెడితే కనుక నిన్న జరిగిన సంఘటన 30 కంటైనర్లు కానీ 12 కోట్ల డబ్బుల విషయం కానీ కాసేపు, ఎందుకంటే ఆ కంటైనర్ల విషయం ఇంకా బయటకు రాలేదు, దాంట్లో ఏముందనేది దాని విషయం పక్కన పెడితే కనుక రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పిలిచి ఎంపీ సీట్ ఇస్తే వద్దురా బాబు నీకు దండం అంటూ పారిపోయి వెళ్ళి తెలుగు అపోజిషన్ పార్టీలో అందున ప్రతిపక్ష పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితి వైసీపీలో. ఎందుకని ఇంత గందరగోళ పరిస్థితి వచ్చిందంటారు? ఎందుకంటే ఎక్కడండి ఒక ఎంపీకి అభివృద్ధి లేదు, ఒక ఎమ్మెల్యేకి గ్రామాల్లో వాళ్ళ నియోజకవర్గంలో వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఏడన్నా భూములు ఉన్నాయి, అసైన్మెంట్ భూములు లాక్కోవటం, పేదవాళ్ళని తంటం, వాళ్ళ భూములు లాక్కోవటం, రిజిస్టర్ చేసుకోవటం, రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టడం. ఎంపీలు కానించి ఎమ్మెల్యేలు కానించి చేస్తున్న పని అదే కదా. ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం పని చేశారని నీకు చీ కొడుతున్నారు, వాళ్ళు చీ కొడుతున్నారు. ఇంకోసారికి ఈ చెత్తను తీసుకెళ్ళి ఇంకో చేట వేస్తున్నాడు. ఆడ చెత్త కదా, ఆడ మనుషులేక. అరే ఈడ బనికిరాని చెత్తను తీసుకెళ్ళి ఆడైతే వాడు వాసన పిలుచుకుంటాడు. ఆ మురికి కంపునే వాడు, ఆ మురికి కంపు పిలుచుకోడు, సువాసన పిలుచుకుంటాడు. సువాసన కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది మురుగు కంపు, ఇది పంది, అదేదే సైడ్ కాలంలో పోలేడు పంది, ఆ పంది టైపు మురికి ఇది. ఈ మురుకును వదిలించుకొని పక్క సువాసన వెదజల్లే ఒక ప్రభుత్వం కోసం, ఒక నాయకుల కోసం ఇలా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇంతకంటే వాళ్ళ గురించి మనం చెప్పడం అనవసరం మన వయసుకి. ఇలా ఉన్న అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు రాష్ట్రంలో 155 స్థానాలకి ఎంపీని ప్రకటించలేదు, షిప్పుగా ఇస్తున్నాడు. ఇంకా కొంతమంది ప్రకటించాల్సి ఉంది. ఈయన ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నాడు. దేనికి? నువ్వు మొత్తం సీట్లు ప్రకటించు, నువ్వు అప్పుడు బయలుదేరు. నీకెందుకు ముందుగానే నువ్వు ప్రచారానికి వెళ్తున్నావు? ఒకసారి పారింది నీ అబద్ధాలు. నువ్వు ఇది పద్దాకులు నీ అబద్ధాలు జనం వింటారనుకుంటే, నీ సాక్షి పేపర్ చూస్తారనుకుంటే భ్రమ.